తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధர்கள் వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి உலகப்புது மரியம் திருக்குறளவை உலகக்கு தந்த ஞான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు, సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలా. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నారు. అప్పుడు కుదరలా, 24లో కుదరలేదు, 19లో కుదరలేదు, 14లో కుదరలేదు. మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు. నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను, భారతీయ జనతా పార్టీ కోసం. వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం, ఒక్క సీటు తప్ప. మీకు తెలుసు, నాకు మరాఠీ నేల, మహారాష్ట్ర నేల, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల. అలాంటి నేలకి ఇక్కడ మనకి ఉన్నారా మీరు? ఓకే. ఇక్కడ మన స్వామీజీ పేరేంటి? మన छत्रपती शिवाजी महाराज आणि छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకి, ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ నమస్కారాలు. చాలా భాషలు అయిపోయినాయి కదా. అది మీకు అర్థమైంది కదా. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need multiple languages to keep, not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది. చెప్తామా? భారత్ మాతా కి జై. బోలో భారత్ మాతా కి. అలాగే చేద్దాం వస్తుంది. ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు